హాయ్ వ్యూవర్స్. లాస్ట్ టైం వీడియోలో 2 క్వశ్చన్స్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్ ఈ వీడియోలో చేద్దాం. ఓకేనా? ఫస్ట్ 43rd క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ఆల్ ద ఐటమ్స్ అండ్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article if it is marked price is 2800. ఒక షాప్ వాడు తన వద్ద ఉన్న అన్ని వస్తువులపైన ఎంత పర్సెంట్ ఇస్తున్నాడు? 20% రుసుము ఇవ్వడం వలన 12% లాభం పొందాడు. అయినా ఒక వస్తువు 2800 అని అమ్మిన దాని అసలు విలువ ఎంత? ఓకేనా? ఫస్ట్ అతనికి ఎంత లాభం వచ్చింది? ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు చూడండి, 20%. లాభం ఎంత వచ్చింది? 12%. అంటే ఇక్కడ 80% వాల్యూ. ఇప్పుడు యాక్చువల్గా మనకు ప్రింటెడ్ ప్రైస్ 2800 కదా, అంటే ప్రింటెడ్ ప్రైస్ 2800. అంటే యాక్చువల్గా మనకు వాడు చెప్పింది 100, కానీ 20% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అది ఎంతకి ఈక్వల్ అయింది? 80కి ఈక్వల్ అయింది. అంటే ఇక్కడ 100% వాల్యూ ఇది, కానీ మనకు డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి మనకి 80% వాల్యూనే మనం కనుక్కోవాలి. నెక్స్ట్ అదే విధంగా 12% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే యాక్చువల్గా మనకి ఇంకా మిగిలిందని 100 అనుకుంటాం, వాడికి 12% ప్రాఫిట్ కాబట్టి యాడ్ చేయాలి 112 ఇంటూ ఎక్స్. ఈ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసామంటే సరిపోతుంది. ఓకేనా? ఎక్స్ ఈక్వల్ ఇక్కడ 100 క్యాన్సల్. ఎక్స్ ఈక్వల్ టు 2800. ఇక్కడ చూడండి 112/80 కదా, ఈ పక్క వస్తే ఏమవుతుంది? 80/112. క్యాన్సిలేషన్ చేద్దాం. ఫస్ట్ 8తో క్యాన్సిలేషన్ చేద్దాం. 8 10s are 8 1s are 8 4s are. నెక్స్ట్ 14తో 14 1s are 14 2s are 00. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 2000. ఇది 2000 అనేది ఏం ప్రైస్? అసలు వాల్యూ, అంటే ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ వచ్చి 2000. ఓకేనా? నెక్స్ట్ 44th క్వశ్చన్. ఏ ట్రైన్ ట్రావెల్డ్ ఫ్రమ్ స్టేషన్ ఏ టు బి at the speed of 100 kilometers per hour and returned at the speed of 150 kilometers per hour. Then the average speed of the train is. అంటే ఒక రైలు స్టేషన్ను ఏ నుండి బికి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి తిరిగి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బయలుదేరిన స్టేషన్కు చేరింది. ఆ రైలు సరాసరి వేగం ఎంత? అంటే ఈ క్వశ్చన్కి ఎలా చేయాలంటే, ఇక్కడ ఏ అనేది ఒక స్టేషను, బి అనేది ఒక స్టేషన్, 2 స్టేషన్లు ఉన్నాయి. ఇలా వెళ్ళినప్పుడు ఏ స్పీడ్తో వెళ్ళింది? 100 కిలోమీటర్స్ పర్ అవర్. అదేవిధంగా రిటర్న్ అయ్యేటప్పుడు ఏ స్పీడ్తో వచ్చింది? 150 కిలోమీటర్స్ పర్ అవర్. ఇలా సేమ్ డిస్టెన్స్ని 2 వేరు స్పీడ్స్తో మనకు ఒక ఫార్ములా ఉంది. ఒకటి ఇది ఎక్స్ అయితే ఇది వై అవుతుంది. దీనికి ఫార్ములా ఏంటంటే, స్పీడ్కు యావరేజ్ స్పీడ్ ఫార్ములా స్పీడ్ ఈక్వల్ టు 2xy/x ప్లస్ వై. 2xy/x ప్లస్ వై ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే 2 ఇంటూ 100 ఇంటూ 150 బై 100 ప్లస్ 150. సో 2 ఇంటూ 100 ఇంటూ 150 బై 250. క్యాన్సిలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సిల్. 5 3s are 5 5s are 5 1s are 5 2s are 0. మల్టిప్లై చేద్దాం. 2 2s are 4, 4 3s are 12. 0 ఉంది కదా కాబట్టి 0. సో యావరేజ్ స్పీడ్ ఎంత? 120 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద పాలినామియల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x square minus 3x plus 2. Then the value of a and b are respectively.
అంటే క్వశ్చన్ తెలుగులో ఒకసారి చదువుతాను చూడండి. x³ - 6x² + ax + b బహుపదిని x² - 3x + 2 నిశేషముగా భాగించబడిన a మరియు b విలువలు కనుక్కోండి. ఓకే. ఫస్ట్ మనకిచ్చిన పాలినామియల్ ఏంటి? మనకిచ్చిన పాలినామియల్ ఒకసారి చూడండి. x³ p ఆఫ్ x గా తీసుకోండి. p ఆఫ్ x ఈక్వల్ టు x³ - 6x² + ax + b. ఇది దేంతో డివిజిబుల్ అవుతుంది? దేంతో భాగించబడుతోంది? x² - 3x + 2. దీనికి మనం ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. అంటే ప్రోడక్ట్ చేస్తే ఎంత రావాలి? 2 రావాలి. యాడ్ చేస్తే ఎంత రావాలి? 3 రావాలి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? -2 - 1 అవుతాయి. x² - 2x - x + 2 = 0. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? x కామన్ తీస్తాం. ఇక్కడ -1 కామన్ తీస్తాం. x - 2. రెండిట్లో ఏం కామన్ ఉంది? x - 2 x - 2 కామన్ ఉంది. ఇంకా మిగిలింది x - 1 = 0. అంటే x ఏమవుతుంది? 2, x 1 అవుతుంది. అంటే ఇక్కడ x 1 ఒకసారి, x 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ x 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు p ఆఫ్ 1 ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఎందుకంటే ఫ్యాక్టర్ కదా, ఫ్యాక్టర్ కాబట్టి x వాల్యూ x ప్లేస్లో 1 పెడితే అదేమవ్వాలి? 0 అవ్వాలి. సో 1³ - 6 × 1² + a × 1 + b = 0. 1³ అంటే 1 - 6 × 1 1² 1 + a + b = 0. 1 - 6 -5 -5 అవ్వకపోతే +5 అవుతుంది. అంటే a + b = 5. ఈక్వేషన్ 1. అదేవిధంగా ఇప్పుడు x ఎంత తీసుకోవాలి? 2 తీసుకుంటాం. అప్పుడు p ఆఫ్ 2 కూడా ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. సో 2³ - 6 × 2² + a × 2 + b = 0. 2³ అంటే 8 - 6 × 2² అంటే 4 24 + 2a + b = 0. 8 - 24 ఎంత అవుతుంది? -16. సో 2a + b = 0. 2a + b = -16 అవ్వకపోతే +16. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఇది ఈక్వేషన్ 2. రెండింటిని సాల్వ్ చేద్దాం. రెండింటిని సాల్వ్ చేయాలంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈక్వేషన్ 2లో నుండి 1ని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 2a + b = 16, a + b = 5. సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకేమొస్తుంది? 2 క్యాన్సిల్. 2aలో ఏ పోతే ఎంత? a. అప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 16లో 5 పోతే 11. a వాల్యూ 11 వచ్చింది. a = 11 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 11 + b = 5. సో b = 5 - 11. 5 - 11 అంటే ఎంత వస్తుంది? -8. సో a = 11, b = -6. ఇది ఆన్సర్. If alpha, beta are roots of the quadratic equation ax² + bx + c = 0, then the equation for whose roots are 1/alpha and 1/beta is ax² + bx + c = 0 వర్గ సమీకరణం యొక్క మూలాలు ఆల్ఫా, బీటా అయితే బీటా 1/alpha, 1/beta మూలాలుగా గల సమీకరణాన్ని కనుక్కోండి. అది మనకు క్వశ్చన్ 46th క్వశ్చన్. మనకు ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ax² + bx + c = 0. వీటికి రూట్స్ ఏంటి? ఆల్ఫా, బీటా రూట్స్. రూట్స్ అయితే మనకు సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలుసు. సమ్ అయితే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా, బీటా = c/a. ఓకే. నెక్స్ట్ మనకు రూట్స్ ఏమేం కావాలంట? 1/alpha కావాలంట, అదేవిధంగా 1/betaతో వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలంటే మన ఫార్ములా ఏంటి? x² - 1/alpha + beta × 1/alpha + 1/beta × x + alpha, beta. ఇది మనకు ఫార్ములా.
ఆల్ఫా బీటా ప్లేస్లో ఏం రావాలి? 1/α ప్లస్ 1/β రావాలి. 1/α ఇంటూ 1/β రావాలి. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం 1/α ప్లస్ 1/β వాల్యూ కనుక్కున్నాం. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, మనం ఈ వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం, అదేవిధంగా దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 1/α ప్లస్ 1/β ఎల్సిఎం ఏమవుతుంది? ఆల్ఫా బీటా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో, బీటా ప్లస్ ఆల్ఫా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా అన్న బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఒకటే కదా. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? -b/a. అదేవిధంగా ఆల్ఫా బీటా వాల్యూ వచ్చి ఎంత వచ్చింది? c/a. ఏ క్యాన్సిల్, అంటే ఎంత వచ్చింది? -b/c. నెక్స్ట్ అదేవిధంగా 1/α ఇంటూ 1/β ఏమవుతుంది? 1/α 1/α బీటా కదా, అంటే 1/c/a. c/a పైకి వెళ్తే ఏమవుతుంది? a/c అవుతుంది. మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ ఈక్వేషన్ ప్లేస్లో -b/a, b/c ప్లస్ x ప్లస్ దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? a/c సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎల్సిఎం మొత్తానికి ఏమవుతుంది? c అవుతుంది. ఎల్సిఎం అనేది c అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ c ఉంది, ఇక్కడ c ఉంది, ఇక్కడ c లేదు కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని cతో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ bx ప్లస్ a ఈక్వల్ టు 0. ఇక్కడ డివైడెడ్ బై c అవ్వకపోతే ఏమవుతుంది? 2c, 0 ఇంటూ c 0 అయిపోతుంది. సో cx² ప్లస్ bx ప్లస్ a ఈక్వల్ టు 0. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు వీలైనంత తొందరగా ఫాస్ట్గా కొన్ని స్టెప్స్, మనం ఇన్ని స్టెప్స్ వేసుకోవాల్సిన అవసరము లేదు. సింపుల్గా ఆన్సర్ వచ్చే విధంగా మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈజీగా వస్తుంది. బై ఇంక్రీజింగ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ బై 10 km/h, ద టైమ్ ఆఫ్ ఏ జర్నీ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 72 km రెడ్యూస్డ్ బై 36 minutes, దెన్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్. అదేవిధంగా 72 కిలోమీటర్ల దూర ప్రయాణానికి ఒక కారు వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు పెంచినప్పుడు పట్టిన కాలము 36 నిమిషాలు తగ్గినది అయిన కారు తొలుత వేగము ఎంత అనేది మనం కనుక్కోవాలి. అంటే మనకు డిస్టెన్స్, స్పీడు, టైంకు రిలేషన్కు ఒక ఫార్ములా చూడండి. ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, ఓకేనా. మనకు డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 72 కిలోమీటర్స్. అదేవిధంగా స్పీడ్ మనకు తెలియదు, దాన్ని కనుక్కోవాలి, km/h. నెక్స్ట్ టైం డిఫరెన్స్ ఇచ్చాడు, ఎన్ని మినిట్స్? 36 minutes. అంటే దీన్ని అవర్ లెక్క మారిస్తే ఏమవుతుంది? 36/60. ఎందుకు మారుస్తున్నామంటే ఇది ఆల్రెడీ కిలోమీటర్లో ఉంది, ఇది km/h ఉంది, కాబట్టి దీన్ని మనం అవర్ లెక్క మారుస్తున్నాం. మనకు ఒక కారు ఇది టైం కదా, మనకు టైం డిఫరెన్స్ కదా, టైం డిఫరెన్స్ ఎక్స్ మైనస్ స్పీడ్ పెంచాడు. ఎంత పెంచాడు? 10 km/h కదా. సో 10 km/hతో పెంచినప్పుడు వాడికి ఎంత టైం తగ్గిపోయింది? 36/60. స్పీడ్ పెంచాడు కాబట్టి టైం అనేది తగ్గింది. ఎంత టైమో ఇక్కడ రాస్తాం, ఈక్వల్ ఇక్కడ 72. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 72 అనేది కామన్ తీసేయచ్చు. 1/x మైనస్ 1/x ప్లస్ 10 ఈక్వల్ టు 36/60. ఇక్కడ ఇంటూ 72, ఈ పక్క వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. ఎల్సిఎం చూడండి, x ఇంటూ x ప్లస్ 10 దట్ ఈక్వల్ టు x ప్లస్ 10 మైనస్ x క్యాన్సల్. సో 36/60 ఇంటూ 1/72. సో x ఇంటూ x ప్లస్ 10 ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10 1/120 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 1200 ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 10.
అంటే ఇక్కడ 10 ఎక్స్ట్రా వచ్చేటట్టు 1200ను ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు? 4 3s ఆర్ అంటే 40 30s ఆర్. సో ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అంటే ఇక్కడ 30 ఇంటూ 40 అని రాయొచ్చు. 30 40s ఆర్ 1200 సరిపోయింది కదా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 10. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 30 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఇక్కడ ఫస్ట్ స్పీడ్ ఎంత? కార్ ఆఫ్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఎక్స్ ఈక్వల్ టు 30 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a, 0, 0, b and 1, 1 are collinears, then the value of 1 by a plus 1 by b is a, 0, 0, b, 1, 1 బిందువులు సరేకీయాలైన 1 by a plus 1 by b విలువ ఎంత అనేది కావాలి మనకి. ఓకేనా, ఇక్కడ సరే కొలీనియర్స్ ఏవి? a, 0, 0, b, 1, 1. మనకు కొలీనియర్ అవ్వాలంటే చాలా ఫార్ములాస్ ఉన్నాయి. స్లోప్స్ ఈక్వల్ చేసుకోవచ్చు, లేదంటే ఏరియా ఈక్వల్ టు 0 చేసుకోవచ్చు. నేను స్లోప్స్ ఈక్వల్ చేసుకుంటాను. స్లోప్ ఫార్ములా ఏంటి? ఈ రెండింటిని తీసుకుంటాను. ఫస్ట్ x1 y1 x2 y2. స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై అంటే b మైనస్ 0 బై x2 మైనస్ x1 0 మైనస్ a. ఇప్పుడు ఇది x1 y1 x2 y2 తీసుకుంటాను. సేమ్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఓకేనా, b బై మైనస్ a ఈక్వల్ టు 1 మైనస్ b బై 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకో, b ఈక్వల్ టు మైనస్ a ఇంటూ 1 మైనస్ b. మల్టిప్లై చేద్దాం. మైనస్ a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ab. ఓకే, ఈ మైనస్ a ఈ పక్క వస్తే ఏమవుతుంది? ప్లస్ a ప్లస్ b ఈక్వల్ టు ab. ఏబిని ఈ పక్క పంపించేస్తాం. ab a ప్లస్ b బై ab ఈక్వల్ టు 1. చూడండి, a బై ab ప్లస్ b బై ab ఈక్వల్ టు 1. bb క్యాన్సల్, a క్యాన్సల్. సో 1 బై b ప్లస్ 1 బై a ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1. అంటే 1 బై a ప్లస్ 1 బై b ఈక్వల్ టు 1. దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 3 vertices of a parallelogram are in the order a plus b, a minus b. Next go 2a plus b, 2a minus b, a minus b, a plus b. Then the fourth vertices is ఒక సమాంతర చతుర్భుజం 3 శీర్షాలు వరుసగా ఇచ్చినాడు. 4వ శీర్షాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ x1 y1 ఇచ్చేసాడు, x2 y2 ఇచ్చాడు, x3 y3 ఇచ్చాడు, x4 y4 మనకు కనుక్కోవాలి. ఓకేనా, పాయింట్స్ రాస్తాను ఒకసారి చూడండి. a ప్లస్ b, a మైనస్ b. నెక్స్ట్ x2 y2, 2a ప్లస్ b, 2a మైనస్ b. థర్డ్ వర్టిసెస్ a మైనస్ b, a ప్లస్ b. థర్డ్ వర్టిసెస్ తెలియదు కాబట్టి x, y అనుకుంటాం. మనము వర్టిసెస్ని ఇలా చేసినప్పుడు ఇప్పుడు డయాగ్రామ్ చూడండి, పారలోగ్రామ్ డయాగ్రామ్. ఫస్ట్ది x1, y1, x2, y2, x3, y3, x4, y4. మనకు ఇలా 3 వర్టిసెస్ నుంచి 4th వర్టిసెస్ కనుక్కోవాలంటే మనకు మిడ్ పాయింట్స్ అనేటివి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏ బి సి డిగా తీసుకుంటే, ఏ బి సి డిగా తీసుకుంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బిడి అవ్వాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బిడి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే x1 ప్లస్ x3 బై 2, y1 ప్లస్ y3 బై 2 ఈక్వల్ టు x2 ప్లస్ y4 బై x2 ప్లస్ x4 బై 2, y2 ప్లస్ y4 బై 2. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్లు ఈక్వల్ చేసుకుంటాం.
ఏసీ మిడ్ పాయింట్, అదేవిధంగా బీడీ మిడ్ పాయింట్. x1 అంటే ఎంత చూడండి, a ప్లస్ బి కదా, a ప్లస్ బి. x3 అంటే ఎంత, a మైనస్ బి బై 2, y1 అంటే ఎంత, a మైనస్ బి. y3 అంటే ఎంత, a ప్లస్ బి బై 2. అదేవిధంగా x2 అంటే ఎంత, 2a ప్లస్ బి. మనకు x4 తెలీదు, దాన్ని ఏమనుకున్నాం, x అనుకున్నాం, బై 2, y2 ఎంత, 2a మైనస్ బి ప్లస్ y బై 2. చూడండి, ప్లస్ బి మైనస్ బి, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్. ఇంకేముంది ఇక్కడ, 2a బై 2, 2a బై 2 ఈక్వల్ టు, ఇంకా దీన్ని ఏం చేయలేం, 2a ప్లస్ బి ప్లస్ ఎక్స్ బై 2, 2a మైనస్ బి ప్లస్ వై బై 2. కంపేర్ చేయాలి. ఇప్పుడు దేని కంపేర్ చేయాలి, ఎక్స్ కోఎఫిషియన్ట్స్ని కంపేర్ చేసుకోవాలి, అదేవిధంగా వై కోఎఫిషియన్స్ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఎక్స్ కోఎఫిషియన్స్ 2a బై 2 ఈక్వల్ టు 2a ప్లస్ బి ప్లస్ ఎక్స్ బై 2 క్యాన్సిల్. ఇక్కడ చూడండి, ప్లస్ 2a ఈ పక్క వస్తే ఏమవుతుంది, మైనస్ 2a కదా, అప్పుడు b ప్లస్ 0 అంటే 2a మైనస్ 2a ఏమైపోతుంది, 0. సో b ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, bని ఈ పక్క పంపిస్తాను, అప్పుడు మైనస్ b అవుతుంది. అదేవిధంగా y కూడా కనుక్కోవాలి, 2a బై 2 ఈక్వల్ టు 2a మైనస్ b ప్లస్ y బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ 2a ఈ పక్క వస్తే ఏమవుతుంది, 2a మైనస్ 2a 0 అయిపోతుంది. ఇంకేముంది, మైనస్ b ప్లస్ వై. మైనస్ b ఈ పక్క వస్తే ఏమవుతుంది, ప్లస్ b. సో y ఈక్వల్ టు ఎంత వస్తుంది, b వస్తుంది. సో ఎక్స్ వై ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ b ప్లస్ b అవుతుంది. మైనస్ b ప్లస్ b. If theta lies in the first coordinate and phi tan theta equal to 4, then the value of phi sin theta minus 3 cos theta by sin theta plus 2 cos theta, దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు 5 tan theta అన్నాడు, 5 tan theta ఈక్వల్ టు ఎంత అన్నాడు, 4 అని ఇచ్చాడు. tan theta ఈక్వల్ టు ఏమవుతుంది, 4/5. అంటే ఇక్కడ మనకు ట్యానుల్లో ఉంది. మనం దీన్ని కూడా ట్యానుల్లోకి మార్చాలంటే, అంటే 5 sin theta మైనస్ 3 cos theta బై sin theta ప్లస్ 2 cos theta. దీన్ని మనము ట్యానుల్లోకి మార్చాలంటే దీన్ని కాస్తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై అండ్ డివైడ్, అంటే ఇక్కడ మల్టిప్లై అంటే రెండింటిని డివైడ్ చేద్దాం. న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ థీటాతో డివైడ్ చేసినట్టయితే మనకేమొస్తుందో చూడండి, 5 sin theta minus 3 cos theta by sin theta plus 2 cos theta by cos theta. First 5 sin theta by cos theta ఏమవుతుంది, tan theta minus 3 into cos theta by cos theta cancel. అదేవిధంగా sin theta by cos theta tan theta plus 2 into cos theta by cos theta 2 మాత్రమే ఉంటుంది. మనకు tan theta వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, ఎంత, 4/5 మైనస్ 3, అంటే ఇక్కడ 5 క్యాన్సల్, 4/5 ప్లస్ 2. ఇక్కడ చూడండి 4 మైనస్ 3, ఇక్కడ ఏమవుతుంది, ఎల్సిఎం అనేది 2 5s ఎంత, 10 కదా. సో అప్పుడు ఎంత అవుతుంది, 4 మైనస్ 3 1, 1/14/5. 14/5 రివర్స్ వస్తే ఏమవుతుంది, రివర్స్ అయితే 1 into 5/14 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ 5/14.